1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో హిందువులు ముస్లింలు ఐక్యతతో ఉన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన ముగిసిన తర్వాత 1906లో ఏర్పడినటువంటి ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది ఏమంటే హిందువులతో మేము మమేకమై జీవించలేము, ముస్లింలను ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించండి, అప్పుడే మేము స్వాతంత్రాన్ని కోరుకుంటాం, లేదా మీ పరిపాలనలోనే ఉంటాం అని వాళ్ళు డిమాండ్ చేశారు. ముస్లిం లీగ్ డిమాండ్లో ముఖ్యంగా పార్టీషన్, దేశ విభజన తప్పనిసరి. దాని కొరకు 1946 మన భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న లేబర్ పార్టీ గమనిస్తూ వస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల యొక్క సహకారం మనకు లభించింది. వాళ్ళు స్వాతంత్ర కాంక్షను కోరుకుంటున్నారు. ఎలాగైనా మన ప్రభుత్వం ఏర్పడితే భారతదేశానికి స్వాతంత్రం ఇద్దాం అనే ఆలోచనతో ఉంది లేబర్ పార్టీ. ఆ లేబర్ పార్టీ విజయం సాధించిన తర్వాత భారతీయులకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. ఇక రాణి బ్రిటిష్ క్వీన్ యొక్క పరిపాలన భారతదేశంలో ఉండదు, భారతీయులు స్వతంత్రులు అవుతారు. అందుకే ఒక క్రిప్స్ మిషన్ అనే దాన్ని 1946లో భారతదేశానికి పంపించింది. అంటే విభజన విషయంలో ప్రజల యొక్క నాయకుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి పంపించింది. కానీ క్రిప్స్ మిషన్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళే కాబట్టి భారతీయులకు ఒకరికి కూడా స్థానం కల్పించలేదనే ఉద్దేశంతో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది. అందరూ తిరస్కరించారు భారతీయులు. ఎలాగైతేనేమి 1945 ఆగస్టు 14న పాకిస్తాన్ ఆవిర్భావము, 1947 ఆగస్టు 15 భారతదేశం యొక్క ఆవిర్భావం జరిగింది. అయితే దీనికంటే ముందు 1946లోనే క్రిప్స్ మిషన్ వచ్చిందని చెప్పుకున్నాం కదా, అప్పటి నుండే మత ఘర్షణలు జరుగుతున్నాయి. కమ్యూనల్ వాయిలెన్స్, అందులో బీహార్లో బెంగాల్లో ఈ వాయిలెన్స్ ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా పంజాబ్, మన భారతదేశంలో ఉన్న పంజాబ్లోని చాలా భూభాగాలు పాకిస్తాన్కు వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయిన భూభాగాలు కూడా అక్కడ కూడా పంజాబ్ అనే పేరుతో ఒక రాష్ట్రం ఏర్పడింది. అలాగే మన భారతదేశంలో మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంటున్నాం, అది అప్పుడు బెంగాల్ అనేవాళ్ళు. దట్ ఈస్ ద లార్జ్ ప్రొవిన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అందులో ఏమేమి ఉండేదంటే బెంగాల్ అంటే బంగ్లాదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్ అయినటువంటి ఆ బంగ్లాదేశ్, మన వెస్ట్ బెంగాల్, బీహార్ మొత్తం రాష్ట్రం, ఒడిశాలో పార్ట్స్ ఆఫ్ ఒడిశా, కొన్ని ప్రాంతాలు ఒడిశా ప్రాంతాలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద ప్రొవిన్స్ అన్నమాట. కాబట్టి ఎలాగైనా ముస్లింలు ఈస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా పాకిస్తాన్కు కలిపివేయడం జరిగింది. మళ్ళీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్కు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు, సరైన నిధులు ఇవ్వడం లేదు, సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదనే ఉద్దేశంతో బంగ్లాదేశీయులు అంటే ప్రజెంట్ ఈస్ట్ పాకిస్తాన్ పౌరులు ఆందోళన చేశారు. చివరికి పాకిస్తాన్ నుండి 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగింది. ఇది ఇలా ఉంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో హిందువులను ఊచకోతకొస్తారనే భయంతో వాళ్ళు చాలామంది హిందువులు పంజాబీలు మన భారతదేశానికి వలస రావడం జరిగింది. వీళ్ళనే రిఫ్యూజీస్ అంటారు, కాందీష్కులు లేదా శరణార్థులు. వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. ఎంతమంది వచ్చారంటే దాదాపు 8 మిలియన్ల పాపులేషన్ వచ్చింది. ఇది అధికారిక అంచనాలు మాత్రమే. అనధికారికంగా ఇంకా చాలా మంది రావచ్చు అని ఉంది. రెండోది 2 లక్షల మంది నుండి దాదాపు 20 మిలియన్ల ప్రజలు చనిపోయినట్టుగా కథనాలు ఉన్నాయి. 2 లక్షల మంది నుండి 20 మిలియన్ల జనాభా చనిపోయారు.
చాలా మంది గాయపడ్డారు. ముస్లింలు హిందువులు అయినటువంటి వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా ఊచకోత పోశారు. ఈ దమనకాండలో చాలా మంది మన హిందువులు చనిపోవడం జరిగింది. ఇది ఒక సివిల్ వార్ కాదు, లేదా ఫారిన్ ఇన్వెన్షన్ కాదు, ఏ విదేశీ దురాక్రమణ జరగలేదు, అంతర్యుద్ధం జరగలేదు. దేశ ప్రజలలోనే మత హింస, మతోన్మాదంతో కూడినటువంటి హింస జరిగింది. అందుకే పాకిస్తాన్లో ఉన్న చాలా మంది హిందువులు, పంజాబీలు అందరూ కూడా ఇండియాకు వలస రావడం జరిగింది. అలాగే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు చాలా మంది పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఆస్తులు, ఇళ్ళు అన్నీ కూడా కోల్పోయి వచ్చారు కాంగ్రెస్కులుగా. అంటే అలాంటి వచ్చిన వాళ్ళకి భారతదేశం ప్రత్యేకమైన ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత భారతదేశం పడింది. అప్పుడే నూతనంగా ఏర్పడినటువంటి భారతదేశం ఇంత ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే కాంగ్రెస్కులుగా వచ్చినటువంటి పాకిస్తాన్ నుండి వచ్చిన ప్రజలకు ఆశ్రయం కల్పించడం, షెల్టర్. నెక్స్ట్ వాళ్ళకు భోజన సదుపాయం, ఫుడ్ ఏర్పాటు చేయడం, అలాగే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. అది సాధ్యమైనంత వరకు చాలా కష్టంతో కూడుకున్న పని. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్ ఉద్యోగాలను వదిలి వచ్చారు. కొంతమంది చేతి వృత్తులు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాలను ఎన్నుకొని మన భారత ప్రభుత్వం వాళ్ళకు సాధ్యమైనంత వరకు అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను వదులుకొని వెళ్ళిన వాళ్ళు, వెకెట్ అయిన వాళ్ళను, ఇళ్లను వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ నుండి ఆక్రమించుకున్నారు. అలాగే మన వాళ్ళు అక్కడ ఇళ్ళు, భూములు, ఆస్తులు అన్ని కోల్పోయిన వారి యొక్క ఆస్తులను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇలా దేశ విభజనలో చాలా మంది చనిపోయారు. ప్రత్యేక పాకిస్తాన్ కావాలని ముస్లింని పట్టుబడడంతో, ముఖ్యంగా మహమ్మద్ అలీ జిన్నా ఇతడే ముస్లిం లీగ్ నాయకుడు, ఆయన పట్టుబడడంతో ఈ దేశ విభజన అనేది జరిగింది. మన పంజాబ్లో చాలా ప్రాంతాలు కోల్పోయాం, బీహార్లో కొన్ని ప్రాంతాలు కోల్పోయాం, ఈస్ట్ బెంగాల్ మొత్తం కోల్పోయాం పాకిస్తాన్కి. ఈస్ట్ బెంగాల్ అనేది చాలా సారవంతమైన నేలలు కలిగి ఉన్నటువంటి నేల. బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా ఉంటుంది, జూట్ ఎక్కువగా పండుతుంది, ప్యాడీ ఎక్కువగా పండుతుంది. అలాంటి ప్రాంతాలను మనం కోల్పోయాం. తర్వాత మన నరేంద్ర మోడీ గారు 1921 ఆగస్టు 14న మనం పార్టీషన్ టెర్రస్ రిమెంబరెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 14న మనం పార్టీషన్ రిమెంబరెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.